Hello, yes, friends. Welcome to ZKZO. So today we are going to cover the current affairs of 2nd October 2025. ముఖ్యంగా ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా 2nd October 2025 యొక్క కరెంట్ అఫైర్స్ని మనం తెలుసుకుంటున్నాం చిన్న చిన్న సింపుల్గా అనమాట. సో ఈరోజు ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటంటే మనకు గాంధీ జయంతి మరియు విజయదశమి అన్నమాట. ఈ రెండు మనకు చాలా కలిసి వస్తాయి అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ది టాపిక్, Cabinet approves increased MSP for Rabi crops. So here MSP means minimum support prices. Okay. So the government has increased the minimum support prices MSP for all mandated Rabi crops for the 2026 to 27 marketing season. So safflower got the highest increase of rupees 600 per quintal, followed by lentil, that is Masar, at 300 rupees per quintal. సో ఇక్కడ మనం చూస్తే ప్రభుత్వం 2026-27 రబీ పంటలకు కనీస మద్దతు ధరలను అంటే ఎంఎస్పిని పెంచిందనమాట. సో ఇక్కడ కుసుమ పువ్వు కుసుమ పువ్వుకు వచ్చే కొద్దికి క్వింటాలకు 600 రూపాయలు, మసూర్ పప్పు క్వింటాలకు 300 రూపాయలు పెంచారనమాట. సో కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, ఇట్ ఈస్ కమ్స్ అండర్ GS3, దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇన్ విచ్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ. మనకి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఎకానమీలో మనకు ఈ టాపిక్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇంక్రీజ్డ్ ఎంఎస్పి ఫర్ రబీ క్రాప్స్ అనే టాపిక్ రావడం జరుగుద్ది. సో ఇందులో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్ మిషన్ లాంచ్డ్. సో ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ rupees 11,440 crore mission to boost domestic pulses production and achieve self-sufficiency by 2030 to 31. The mission aims to increase production of 350 lakh tons. ఓకే, సో ఇక్కడ ప్రపంచ పప్పు ఉత్పత్తిని పెంచడానికి మరియు 2030-31 నాటికి స్వయం సమృద్ధిని సాధించడానికి 11,440 కోట్ల మిషన్ను క్యాబినెట్ ఆమోదించిందన్నమాట. సో ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇది మనకు ఎగ్జామ్ రిలవెన్స్ వస్తే జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీలో మనకు ఈ మిషన్ అంటే ఏంటి, ఈ ఆత్మనిర్భర్ మిషన్ అంటే ఏంటి, సో ఈ స్కీమ్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. సో ఏ పప్పులకి ఏ పంటలకి ఇచ్చారు ఈ మిషన్ లాంచ్ చేశారనే క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, that is national celebrates Gandhi Jayanti and International Day of Non-Violence. So the 156th birth anniversary of Mahatma Gandhi was observed nationwide and globally as the International Day of Non-Violence, and national leaders pay tributes at Rajghat in New Delhi. సో ఇక్కడ మనము 156వ మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము. దాన్ని మనం ఇంటర్నేషనల్ పరంగా డే ఆఫ్ నాన్ వైలెన్స్, అహింసా దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. సో మనకు ఈ జాతీయ నేతలు న్యూఢిల్లీలో ఉన్న రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఈ అక్టోబర్ 2 సందర్భంగా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, దట్ ఈస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 1, దట్ ఈస్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇంపార్టెంట్ డేస్. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనకు ఈ ఓల్డ్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అంటే ఎప్పుడు, సో అది ఎందుకు జరుపుతారు, ఇంపార్టెంట్ డేస్ ఏంటి, అక్టోబర్ 2 వల్ల ఏంటి, సెప్టెంబర్ 5 వల్ల ఏంటి సందర్భం అనేసి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుద్ది. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ NIELIT, దట్ ఈస్ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ లాంచ్డ్. సో యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లాంచ్డ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT, దట్ ఈస్ NIELIT. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ టు డెమోక్రటైజ్ యాక్సెస్ టు క్వాలిటీ డిజిటల్ ఎడ్యుకేషన్. సో మనకు నాణ్యమైన డిజిటల్ విద్యకు ప్రాప్తిని సులభతరం చేయడానికి NIELIT డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారనమాట. సో మనకి ఇక్కడ చెప్పాలంటే అశ్విని వైష్ణవ్ ఏ శాఖకు చెందిన మినిస్టర్, మంత్రి అని అడగవచ్చు. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, దట్ ఈస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 అండర్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్. మనకు జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఎడ్యుకేషన్ మరియు గవర్నెన్స్లో అడగడం జరుగుద్ది. Then coming to the fifth topic, that is India EFTA TEPA Prosperity Summit held. So Commerce Minister Piyush Goyal addressed the India EFTA Prosperity Summit, calling the Trade and Economic Partnership Agreement a defining moment in India-Europe economic engagement. సో అశ్విని వైష్ణవ్ గారు, పీయూష్ గోయల్ గారు ఇండియా EFTA అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం
భారతదేశం మరియు యూరప్ ఆర్థిక సంబంధాల నిర్ణయాత్మక క్షణం అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారనమాట. సో దట్ ఈజ్ ఈ నిర్ణయాత్మక క్షణం అంటే డిఫైనింగ్ మూమెంట్. ఓకే, సో ఇది మనకు కామర్స్ మినిస్టర్ వచ్చేసి మనకు పీయూష్ గోయల్. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్ దట్ ఈస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ. ఎకానమీలో కానీ మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుద్ది. కమింగ్ టు ది 6th టాపిక్ దట్ ఈస్ ట్రైబల్ విలేజ్ విజన్ 2030 launched. A special Gram Sabha was held in 1 lakh tribal dominated villages to adapt the Tribal Village Vision 2030 declaration. So as a part of the Adi Karma Yogi Abhiyan. సో ఆది కర్మయోగి అభ్యాన్స్లో భాగంగా 1 లక్ష గిరిజన ప్రధాన గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిపి ట్రైబల్ విలేజ్ విజన్ 2030 ప్రకటనను ఆమోదించారు. సో మనకు ట్రైబల్ గురించి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. ఏ ఏ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి అనేసి క్వశ్చన్స్ అడుగుతుంది. కమ్స్ అండర్ ఎగ్జామ్స్ రిలయన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2 దట్ ఈస్ గవర్నెన్స్ వెల్ఫేర్ స్కీమ్స్. కమింగ్ టు ది 7th టాపిక్ దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్స్ 2-day visit to Kutch. So Defence Minister Rajnath Singh began a 2-day visit to Kutch where he will witness a multi-agency security exercise and perform Shastra Pujan on Dasra. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కచ్లో 2 రోజుల సందర్శనను ప్రారంభించారు. దసరా సందర్భంగా బహుళ ఏజెన్సీ భద్రతా వ్యాయామాన్ని గమనించి మరియు శాస్త్ర పూజ చేశారన్నమాట. సో నిర్వహించారు. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3 దట్ ఈస్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. మనకి ఇక్కడ చూస్తే అశ్విని వైష్ణవ్, దెన్ పీయూష్ గోయల్, దెన్ రాజ్నాథ్ సింగ్. సో ఇప్పటి వరకు మనకు ఈ కరెంట్ అఫైర్స్ ఈ రోజు సెషన్లో ఈ ముగ్గురు గురించి అడిగారు. ఈ ముగ్గురు యొక్క టాపిక్స్ ఇంటర్ రిలవెన్స్ ఉన్నాయన్నమాట. కమింగ్ టు ది 8th టాపిక్ దట్ ఈస్ విజయదశమి సెలబ్రేషన్స్ అక్రాస్ ఇండియా. President Murmu and PM Modi extended Vijayadashmi greetings, emphasizing the festival's message of victory of good over evil. సో రాష్ట్రపతి ముర్ము ప్రధానమంత్రి మోదీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి చెడుపై గెలిచిన సందేశాన్ని నొక్కి చెప్పారనమాట. ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 దట్ ఈస్ కల్చర్ అండ్ ఫెస్టివల్స్. సో మనకి నవరాత్రి ఉత్సవాల్లో విజయదశమి అనేది లాస్ట్ డే అన్నమాట. Coming to the 9th topic that is India versus West Indies test series begins. The test series between India and West Indies began in Ahmedabad, marking the start of India's home season under new captain Shubham Gill. అహ్మదాబాద్లో భారత్ మరియు వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ శుభమ్ గిల్ నేతృత్వంలో భారతదేశం యొక్క ఇంటి సీజన్ ప్రారంభమైంది. అంటే హోమ్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ మీన్స్ హోమ్ సీజన్ అంటే ఇండియాలో జరుగుతున్న సీజన్ కాబట్టి, క్రికెట్ మ్యాచ్ కాబట్టి. సో మనకి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ద్వారా జరిగింది అండర్ ది గైడెన్స్ ఆఫ్ శుభమ్ గిల్. సో అతను మనకు న్యూ కెప్టెన్ అన్నమాట. ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ ఎవ్రీథింగ్ మీన్స్ ప్రిలిమ్స్ అండర్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. కమింగ్ టు ది 10th టాపిక్ దట్ ఈస్ క్లాసికల్ సింగర్ పండిత్ సోనులాల్ మిశ్రా passes away. Renowned classical singer Pandit Shonulal Mishra passed away at age of 89. President Murmu and PM Modi expressed grief, calling it an irreparable loss to Indian music. ప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు పండిట్ చెన్నులాల్ మిశ్రా 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతీయ సంగీతానికి తిరిగి రాని నష్టమని రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి దుఃఖం వ్యక్తం చేశారు. మనకి ఇక్కడ ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకు ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అంటే క్లాసికల్ సింగర్ అంటే హూ ఈజ్ పండిట్ చెన్నులాల్ మిశ్రా అని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు నియర్లీ మనకు 10 టాపిక్స్ కవర్ చేసాం. సో ఈరోజు యాక్చువల్గా లేట్ అయింది డ్యూ టు ఫెస్టివల్. సో మీకు ఇంకేమన్నా అప్డేట్స్ కానీ, ఇంకేమైనా కరెక్షన్స్ కానీ, ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో ట్రై చేయగలటానికి ప్రయత్నిస్తాము. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మనకు అసలే ఛానల్ కొత్తది కాబట్టి మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైనంత సమాచారాన్ని చేరవేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.